హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. నేనైతే ఇవాళ పొద్దున్నే లేచిన 4 అవుతుంది టైము. ఎందుకంటే చాలా పని ఉంది. చూడండి, ఫస్ట్ అయితే పప్పు అయితే కుక్కర్ లో ఉడకబెట్టుకుంటున్నాను. మాది కందిపప్పు. పప్పును టమాటా వేస్తున్నాను. పప్పు టమాటా చారు. ఎందుకంటే ఇవాళ శుక్రవారం కదా ఫ్రెండ్స్, పని తీరదు అసలుకే. అనైతే నేను ఇవాళ పొద్దున్నైతే లేచాను, 4 అవుతుంది టైము. ఫస్ట్ లేవగానే పప్పు అయితే ఉడకబెట్టుకుంటున్నాను. పప్పు ఉడకబెట్టుకొని పని చేసుకుంటే అటు పని అవుతుంది, ఇటు పప్పు కూడా అవుతుంది. పప్పు కూడా ఉడికిపోతుంది. అందుకని ఫస్ట్ లేవగానే నేను పప్పు అయితే ఉడకబెట్టుకుంటున్నాను. టమాటా అయితే కట్ చేసుకుంటున్నాను. టమాటా పప్పు, కందిపప్పును టమాటా, పచ్చిమిర్చి టమాటా, 2 టమాటాలు పచ్చిమిర్చి అయితే కట్ చేసి పప్పులో వేసుకుంటున్నాను. నేను పచ్చిమిర్చి అయితే ఇలా కడిగేయ పప్పు వేసినప్పుడు ఇలా సగానికి కడిగేసేస్తా, ఇరిచేస్తా. ఇందులో పసుపును కొంచెం నూనె వస్తే తొందరగా ఉడుకుతుంది కదా. ఇప్పుడైతే ఉడకబెట్టుకుందాం. ఇది మొన్న కుక్కరు పట్టి పోయింది కదా, ఇది మొన్న చేయించుకొచ్చిండు. మొన్న సాయంత్రం పట్టి పెట్టుకొచ్చిండు. ఇప్పుడైతే కుక్కర్ బాగానే పనిచేస్తుంది. పప్పు పెట్టుకొని బోల్ తోముకుంటానా. మాకు ఈ సింక్ అయితే మొన్ననే కట్టారు. వాటికి 3 రోజులు అవుతుంది. ఇవాళ ఫస్ట్ టైం. ఇవాళ శుక్రవారం కదా, అందుకే నేను ఈ సింక్ అయితే ఓపెనింగ్ చేశాను, మంచి రోజు అని. ఇదివరకు బాత్రూమ్ లో అటాచ్ బాత్రూమ్ మాది, అందులోనే తోమి కడిగేదాన్ని. ఇప్పుడైతే మా సారు సింకు కట్టించిండు, అందులోనే తోముతుంది ఇవాళ. కడప అయితే ఊహించుకుంటానా. మా కడప అయితే చిన్నది, ఇది పెద్దగా అయితే ఉండదు మా కడప. ఎందుకంటే ఇది సిమెంట్ కడప కదా, అందుకే. ఎర్రమన్నుతో వాళ్ళకి, పల్లెటూరులో అయితే ఇట్లా ఎర్రమన్నుతో వాళ్ళకి ఇట్లా గజ్జలు కొట్టేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ అన్ని డిజైన్సే, ఇట్లా గజ్జలు కొట్టేవాళ్ళు పల్లెటూర్లలో అప్పుడు. ఇప్పుడు ఎక్కడ మొత్తం అన్ని డిజైన్స్ అయినాయి. కానీ ఇలా అలుక్కొని ఇట్లా గజ్జలు కొట్టుకుంటే మంచిగా ఉంటది. ఇంటి ముందట కడపకైనా మన చెట్ల కాడైనా కూడా తెల్లారుతుంది. ఇక చీకటి ఉంది కదా, ఇక తెల్లారితేనే ఉన్నది. 4 గంటలకు లేస్తే ఇంకా తీరకపాయ పని. పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. వంట చేసుకోవాలి. ఇక వంట కాడికి పోదాం. గాలి అయితే బాగా వస్తుంది. బయట ఖాళీ స్థలం ఉండి ఎంత గాలి బాగా వచ్చి ఫోటో దిగుగా
చారు అయితే పోపు పెడుతున్నాను. వచ్చిండు సుపుత్రుడు, సుపుత్రుడు వచ్చే. పచ్చిమిర్చి, జీలకర్ర, పచ్చిమిర్చి వేడైపోతుంది. ఇంకా పని తీరలేదు చూడు. కళ్యామాకు, ఎల్లిగడ్డ పేస్ట్, ఒక 2 ఎల్లిపాయలు అయితే చార్లకిలా దంచుకుంటాను నేను. ఇది కొంచెం గోలినాక, ఎల్లిపాయ అయితే పచ్చివాసన పోయినాక కొంచెం పసుపు, చారు కదా పచ్చి ఉల్లిపాయలు అయితే చారు అయితే చింతపండు రసం చేశాను. ఉల్లిగడ్డ, పచ్చి ఉల్లిగడ్డ వేసుకుంటాను నేను చారులో. ఈ పోపు పెట్టుకున్నాం కదా, పోపు పెట్టుకున్నది ఇందులో పోసుకున్నాం. చారు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పప్పు పోపు పెట్టుకున్నాం. ఎల్లిపాయలు వేసుకుంటానా పోపుకు, పప్పు కదా పోపు పెట్టేది. ఎల్లిగడ్డలు, ఎల్లిపాయలు గర్భాలు తీసేసాను. జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చిను, కళ్యామాకు. గొలనేరు, పసుపు, తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా పప్పు టమాటా ఇందులో పోస్తున్నా. పప్పు అయితే రెడీ అయిపోయింది. పొట్టే సౌండ్. పప్పు అయితే రెడీ అయిపోయింది. పోపు పెట్టినాం కదా, గిన్నెలకైతే తీసుకున్నాను. కొత్తిమీర వేసుకుంటాను. వేడి వేడి పప్పు కూడా రెడీ అయిపోయింది. టమాటా పప్పు. దేవుడి పూజ అయిపోయింది, వంట కూడా రెడీ అయిపోయింది. చూడండి, వేడి వేడి అన్నం, పప్పు టమాటా చారు, వంట కూడా అయిపోయింది. టైం అయితే 7:30 అవుతుంది ఇప్పుడు. నేను 3 బ్లౌజులు ఉన్నాయి అన్నాను కదా, వంట అయితే అయిపోయింది. ఈ బ్లౌజ్ అయితే కుట్టాలా. అయ్యో, నిన్న నైట్ కుట్టాను, నిన్న పొద్దున నైట్. ఇది బాగా పెద్దగా ఉంటాయి. ఇప్పుడు ఇవి 2 అయితే కుట్టాలి. కుట్టినాక మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి 9:30కు. ఓకేనా? ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసేదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరన్నా కొత్త వాళ్ళు ఉంటే, పాత వాళ్ళు అయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.